రాజు యామినీల పెళ్లి ముహూర్తం అయితే మొదలవుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లికి సిద్ధమవుతారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకురమ్మని పంతులు గారు చెబుతారు. ఇక అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇక అలా అన్ని ఏర్పాట్లు జరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న పెళ్లి కొడుకు రెడీ అవుతూ ఉంటే ఇంతలో అక్కడ రాజు అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి, కవి గారు ఇదిగోండి బాసికం, పెళ్లి కొడుక్కి బాసికం కట్టి త్వరగా రెడీ చేసి తీసుకుని వచ్చేయండి అంటూ చాలా సరదా పడుతూ కావ్య అయితే కవికి బాసికం ఇస్తుంది. అది చూసి రాజు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి కావ్య మనసులో నిజంగానే మాకు పెళ్లి జరిగిపోవాలని ఉందా, తనకి కనీసం ఏమాత్రం బాధ కూడా లేదా అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో యామిని పెళ్లి పీటల మీదకి వెళ్తూ ఉండగా కావ్యకి ఎదురుపడుతుంది. ఇక కావ్యతో యామిని ఇలా అంటూ ఉంటుంది, మరి కొద్దిసేపట్లో నా పెళ్లి జరగబోతుంది, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కావ్య అలా చూస్తూ ఉంటుంది. సారీ నా పెళ్లి కాదు, మా పెళ్లి జరగబోతుంది, మా బావతో నాకు పెళ్లి జరుగుతుంది అంటూ యామిని అంటుంది. అది వినగానే కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరినీ కూడా కూర్చోమంటారు. అలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే రాజు అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అది చూసి అక్కడ ఉన్న అపర్ణ, బామ్మగారు, కనకం, అప్పు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎలాగా అవుతుంది ఈ పెళ్ళి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రాజు అయితే అస్సలు పెళ్లి ఇష్టం లేక ముఖం మార్చుకొని కూర్చొని ఉంటాడు. అలా యామిని రాజ్ వాళ్ళిద్దరూ కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఏం చేయకుండా మౌనంగా ఉండిపోతుంది. అది చూసి యామిని అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.